కోల్కతా డాక్టర్పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అయితే నెల రోజులు దాటినా కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో గొడవలు సద్దుమణగడం లేదు. నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్లు సుప్రీంకోర్టు చెప్పిన విధుల్లోకి చేరడం లేదు. చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే దానికి వారి కొన్ని షరతులు విధించారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జూనియర్ డాక్టర్లను మాట్లాడడానికి ఆహ్వానించారు. ఈమెయిల్ ద్వారా వారికి ఆహ్వానం పంపించారు. అయితే ఈ డిస్కషన్లో సీఎం మమతా బెనర్జీ సమక్షంలో జరగాలని, అదంతా లైవ్ టెలికాస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు, బెంగాల్లోని అన్ని మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్కు చెందిన కనీసం 30 మంది ప్రతినిధులను ఈ డిస్కషన్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరారు. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు బెంగాల్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 5 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరసనకు దిగిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచన అనేది లేదని బెంగాల్ సర్కారు సంకేతాలు పంపింది. అదే సమయంలో జూనియర్ డాక్టర్ల తిరస్కార ధోరణిని సుప్రీంకోర్టుకి నివేదించనుంది. దానిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే దాన్ని బట్టి ముందడుగు వేయాలని ఆలోచనలో బెంగాల్ ప్రభుత్వం ఉంది. జూనియర్ డాక్టర్ల షరతులను బెంగాల్ సర్కార్ తిరస్కరించింది. స్వేచ్ఛగా చర్చలు నిర్వహించేందుకు తాము సిద్ధమని, కానీ ముందస్తు షరతులు పెడితే సుహృద్భావ వాతావరణం ఉండదని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో కొంతమంది టీఎంసీ నేతలు జూనియర్ డాక్టర్ల తీరును తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని జూనియర్ డాక్టర్లు దేశ వ్యతిరేకులని విమర్శించారు. న్యాయం కావాలని డిమాండ్ చేశారు.